మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2025వ సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళభైరవ స్వామికి ఆశీర్వాదాలను కోరుకుందాం. అలాగనే 2025 1-2-4-6 అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే 5-4-9 అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు. 2025ని పూర్ణ సంఖ్య అంటారు. తారీఖును నెలను కలిపినట్లయితే 11 సంఖ్య మంచి లాభ సంఖ్య రాబోతుంది. కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి. అలాగనే మనకు ఈ 2025వ సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం, ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి. అలాగా 9 సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వల్ల అనేక మందికి లక్కీ నెంబర్ కూడా 9 సంఖ్య. కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం ఇది అని చెప్పి కూడా మీరు గమనించాలి. కనుక ఈ 2025వ సంవత్సరంలో ప్రారంభ కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్య రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, అలాగనే కన్య రాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ సంచార స్థితి ఉండడం, అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ముందస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. వృషభ రాశి వారికి ఈ 2025వ సంవత్సరం మరియు ఉగాది పండగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయో క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిరా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని మానవ ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, యు, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. ఈ ఆంగ్ల సంవత్సరంలో వీరి యొక్క ఆదాయ వ్యయాల్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఈ సంవత్సరము అధిక సంపాదన కలిగినటువంటి రాశులలో వృషభ రాశి ప్రప్రథమమైంది అని చెప్పి కూడా గమనించాలి. ఆదాయం 11, వ్యయం 5 అనగా 6 రూపాయలు సంపాదించబోతున్నారు. స్థిరాస్తులు, చరాస్తులు, భూములు, గృహాలు, బంగారు ఆభరణాలు, స్థిర ఆదాయం కలిగించేటువంటి షేర్లు, పెట్టుబడులలో వృషభ రాశి వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే రాజ్యపూజ్యం 1, అవమానం 3. బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు మీ ఎదుగుదలను ఓర్వలేక మీపై శత్రు ప్రభావాలు పొంచి ఉన్నాయి అని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగే ఒకసారి మన కందాయ ఫలితాన్ని గమనించినట్లయితే కూడా రోహిణీ నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి 2026 ఉగాది పండగ వరకు ఆరోగ్య పరిస్థితి, పెట్టుబడులు అనేక రకాల ఇబ్బందికి గురయ్యే పరిస్థితి అధికంగా ఉందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. అలాగనే ఈ యొక్క జనవరి నుండి ఉగాది పండగ వరకు గ్రహ గమనాలు ఒకవైపుగా, ఉగాది పండగ అంటే ఏప్రిల్, మే మాసంలో బలమైనటువంటి గ్రహాలు మారడం మరొక యోగాన్ని కూడా వృషభ రాశి వారికి అందజేయడం జరుగుతుంటుంది. ప్రజెంట్లీ అంటే ప్రస్తుత కాలమాన ప్రకారంగా మేషరాశిలో ఉండబడినటువంటి పరిస్థితి వారికి
ఈ వృషభ రాశి వారికి ఎన్నో రకాల మార్పులు ఉన్నాయి. వృషభ రాశిలో గురువు, అలాగనే కన్యరాశిలో కేతువు, కుంభరాశిలో శని భగవానుడు, మీనరాశిలో రాహు సంచార స్థితితో ఈ విధంగా ఉన్నప్పుడు అధిక ఆదాయం, పెట్టుబడులు ఆకర్షించలేకపోవడం, మానసిక ఒత్తిడి, కొద్దిపాటి రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయని చెప్పి కూడా గమనించాలి. అలాగనే ఈ సంవత్సరము అంటే మనకు ఉగాది పండుగ నుంచి గ్రహ గమనాలలో రసాధిపతి శుక్ర భగవానుడు అనగా అంటే రసాలతో కూడుకున్నటువంటి అంటే తేనె వ్యాపారాలు కానీ, లిక్విడ్స్ కానీ, ఫర్టిలైజర్సు, పెస్టిసైడ్సు, పెట్రోల్సు, అనేక రకాలమైన వ్యాపార ఉత్పత్తులు, హోటల్ వ్యాపారాలు, నీటితో కూడుకున్న వాటన్నింటికి కూడా వీడికి చాలా మంచి కాలము అని చెప్పి కూడా గమనించాలి. వస్త్రాధిపతి శుక్రుడు అనేక వీరికి తెలుపు వస్త్రాలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, విలాసవంతమైన జీవితం, అలా స్వర్ణకారిత వ్యాపారులకు అనేక వారందరికీ కూడా శుక్రుడు యోగదాయక కారణం అవ్వడం వలన వీళ్ళకు చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. సర్పాధిపతి కూడా శుక్ర భగవాన్ అవ్వడం వలన వీలైనంత వరకు ఈ జంతురాజులతో అంటే పక్షిరాజాలతో కానీ, సర్పరాజాలతో కానీ వీలైనంత వరకు దూరంగా ఉండడం ఉత్తమోత్తంగా భావించగాలి. ఆ తదనంతరం వీరికి విశేషంగా 2వ స్థానంలో గురువు, అర్ధాష్టమ కేతువు, రాజ్యస్థానంలో రాహు, లాభస్థానంలో శని భగవానుడు ఉండడం వలన ఉగాది పండగ తర్వాత వృషభ రాశి వారికి తిరుగు లేదు అని చెప్పి గమనించగలగాలి. కనుక ఈ అర్ధాష్టమైన కేతు సంచార స్థితి ఉన్నప్పుడు, కొన్ని గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మీ జన్మ అంటే నెలలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు, అప్పులు ఇచ్చి పుచ్చుకోవద్దు, క్రయ విక్రయాలు చేయొద్దు. ఇలా వీటిని నివారించగలిగినట్లయితే 90% ప్రమాదాలని నివారించి 100% అదృష్టాన్ని ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో నవగ్రహాల్లో శుక్ర భగవానుడికి ప్రతి శుక్రవారం వస్త్రదానం చేయడం, బొబ్బర్లతో కూడుకున్న ఆహారాన్ని ఏర్పాటు చేయడం, పక్షులకు, కుక్కలకు ఆహారాన్ని దానం చేయడం వల్ల వీరికి విపరీతమైన రాజయోగం వృషభ రాశి వారు సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి. 2025 సంవత్సరం అంతనూ కూడా జనవరి నెల నుండి డిసెంబర్ వరకు అందరము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క 2024 31/1 అంటే 12వ నెల 31వ తారీఖున 2024 మంగళవారం పూట సంవత్సరం ఇయర్ ఎండింగ్ రాబోతుంది. కనుక వీలైనంత వరకు అమావాస్య పూట ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఈ 31/12/2024 మంగళవారం రావడం వలన దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, విందులు వినోదాల్లో పాల్గొన్న సక్రమంగా ఇంటికి చేరుకునే మానవ ప్రయత్నం చేయండి. 2025 స్వాగతం పలుకుతూ మంచి జీవితాన్ని స్వాగతం పలకడానికి మంచి ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొనడం వలన సంవత్సరం పొడవునంతను కూడా విజయం మన సొంతమవుతుందని కూడా భావించగలగాలి.